బుధవారం తిరుపతిలో జరిగిన ఘటన మిమ్మల్ని, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ఎంతో కలిచివేసింది. అందరం కూడా చాలా బాధపడుతున్నాం. అసలు ఇట్లా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నాం. స్వామి శ్రీవారి దర్శనానికి వెళ్ళి వాళ్ళంతా అలా ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలవడం అసలు ఎంత విషాదకరం, అది చాలా బాధాకరం. అయితే దీనికి కారణం ఎవరు అనే దాని మీద కొంతమంది ఏమో రాజకీయ పరంగా వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని అట్లా అనుకుంటూ ఉంటారు. సో నేను ఇట్లాంటి రాజకీయ ఆరోపణలు అన్నీ కాకుండా ఈ అంశంపై నాది ఒక ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. నేను కూడా ఒక భక్తుడినే కదా, నేను కూడా తిరుమలకి వెళ్తూ ఉంటాను కదా. సో తిరుమలకు వెళ్ళిన ప్రతిసారి స్వామిని దర్శించుకునేటప్పుడు జస్ట్ 2-3 సెకండ్స్లోనే నన్ను బయటకు పంపిస్తారు కదా. సో ఆ 2-3 సెకండ్లో స్వామిని చూసి ఎంతో ఆనందపడి మనం బయటకు వస్తాం. అట్లా చూసినప్పుడు ప్రతిసారి కూడా నాకు అరే స్వామిని ఇంకొంచెం ఎక్కువసేపు చూడడానికి వీలుంటే బాగుండేది, కొంచెం లైటింగ్ ఉంటే బాగుండేది. మీరు గమనించారో లేదో, గర్భగుడిలో స్వామిని చీకటిగా ఉంచుతారు, అసలు లైటింగ్ ఉండదు. స్వామి కనిపించినట్లుగా అట్లా ఉంటారు, అస్పష్టంగా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు చూద్దామన్నా కుదరదు. సో మనకు తనివి తీరదు, అదేది కన్ఫామ్. నేనేమంటానంటే అసలు స్వామిని ఎక్కువసేపు స్పష్టంగా క్లియర్గా చూసేలాగా ఎందుకు చెయ్యరు అనేది నా ప్రశ్న. చీకటిగా ఎందుకు ఉంచాలి? లైటింగ్ పెట్టవచ్చు కదా. లైటింగ్ అంటే మీరు మళ్ళీ కొంతమంది అంటారు అట్లాంటి లైటింగ్స్ పెట్టకూడదు, అవన్నీ ఎలక్ట్రిక్ పరికరాలన్నీ పెట్టకూడదని. అప్పుడు కూడా సహజమైన లైటింగ్స్ ద్వారా కూడా కాంతిని పెంచవచ్చు, అలాంటి ఏర్పాట్లు కూడా చేయొచ్చు. కానీ చీకట్లోనే ఉంచుతారు. దానివల్ల చూసే భక్తులకు సంతృప్తి కలగట్లేదు. మీరు దేశవ్యాప్తంగా వేరే ఆలయాలను చూద్దాం. ఆ ఆలయాల్లో దేవుణ్ణి ఎక్కువసేపు చూడటానికి, స్పష్టంగా చూడటానికి వీలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షిరిడీకి కూడా భక్తులు బాగానే వస్తుంటారు కదా. షిరిడీలో సాయిబాబాని ఒకేసారి 100 మంది భక్తులు చూడడానికి వీలుగా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు చూడడానికి కూడా మధ్యలో సెంటర్ పార్ట్లో నిల్చొని కొంచెంసేపు చూడడానికి కూడా వీలుగా ఏర్పాటు ఉంది. మన తిరుమలలో మాత్రం ఆ ఛాన్సే ఉండదు. నా బాధ ఏంటంటే ఇప్పుడు స్వామివారిని అందరూ చూసేలాంటి ఏర్పాటు ఎందుకు చేయట్లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెంపుల్, సపోజ్ కొంతమంది ఏమంటారంటే ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి విగ్రహాన్ని మూల విరాట్టును కలపకూడదు అంటారు. నేనేమంటానంటే సరే మూల విరాట్టును అక్కడే ఉంచండి, ఏం పర్వాలేదు, దానికి అభ్యంతరం చెప్పట్లా. కానీ చుట్టూ ఉన్న గర్భగుడిని కానీ ఆనంద నిలయం అదంతా కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసి ఒకేసారి స్వామిని 100 మంది చూసేలాగా చేయొచ్చు కదా అనేది నా ప్రశ్న. దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే స్వామిని ఒకేసారి ఎక్కువ మంది ఎక్కువసేపు చూస్తే అప్పుడు ఇలాంటి వైకుంఠ ఏకాదశి టైంలో ఇంత ఎక్కువగా భక్తులు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకు అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఎక్కువగా ఎందుకు వస్తున్నారంటే ఉత్తర ద్వారం ద్వారా స్వామిని అత్యంత దగ్గరగా చూసేందుకు వీలవుతుంది. స్వామిని కళ్ళార తనివి తీర చూడాలి, అంత దగ్గరగా చూడాలి అనే ఉద్దేశంతో చాలామంది భక్తులు ఈ టైంలో వస్తున్నారు. ఇలాగా ఒక కృత్రిమంగా అంటే భక్తుల్ని బలవంతంగా ఏది సరిగ్గా చూపించకుండా చేయడం వల్ల ఇలాంటి సమయంలో అధికంగా భక్తులు వచ్చి ఇలాంటి తొక్కిసలాటల పరిస్థితులు కూడా వస్తున్నాయి. అట్లా కాకుండా ఎప్పుడు తిరుమలకు వచ్చినా స్వామిని స్పష్టంగా క్లియర్గా కాస్త ఎక్కువసేపు చూసే వీలుంటే ఇలాంటి వైకుంఠ ఏకాదశి లాంటి టైంలో ఎంత ఎక్కువగా
భక్తులు వచ్చే పరిస్థితి ఉండదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పర్వాలేదులే, ఇంత రద్దీలో కాకపోయినా మామూలు టైంలో కూడా వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు, స్వామి బాగానే కనిపిస్తారు కాబట్టి దగ్గరగా చూసినట్టే ఉంటుందిలే అని అనుకొని కొంతమంది అయినా ఇలాంటి సందర్భంలో తిరుమలకి తాగడం తగ్గించడం ద్వారా ఒకేసారి ఫ్లోటింగ్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. తద్వారా ఈ తొక్కిసలాట పరిస్థితులు రాకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం. చాలామంది ఏమంటారంటే ఈ మార్పులు చేయకూడదు టెంపుల్స్లో, అది కొన్ని శాస్త్రాలకు, ఆగమ శాస్త్రం ఇట్లాంటి వాటికి విరుద్ధం అని అంటారు. నేనేమంటానంటే మన తెలంగాణలో యాదాద్రి టెంపుల్ చూద్దాం. అంతకుముందు స్వామి గుహలో ఉండేవారు. కొన్ని మార్పులు చేసిన తర్వాత అతిపెద్ద యాదాద్రి ఆలయాన్ని నిర్మించుకున్నాం కదా. సో ఇప్పుడు స్వామిని ఒకేసారి 200 మంది కూడా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎంత బాగుంది. యాదాద్రికి ఉన్న ప్రాశస్త్యం ఏం తగ్గిపోలేదు కదా, అది అలాగే ఉంది, ఇంకా పెరిగింది కూడా. అయోధ్యను తీసుకున్నాం. అయోధ్యలో ఇంతకుముందు అసలు రామాలయం లేదు. స్వామి చిన్న విగ్రహం ఉండేది. ఆ తర్వాత రామాలయం నిర్మించారు. బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రతిష్ఠించుకున్నాం. సో అయోధ్యకు చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇదివరకు తాజ్మహల్కి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు టూరిస్టులు, ఇప్పుడు అయోధ్యకు ఎక్కువ మంది వెళ్తున్నారు. మరి అయోధ్యలో ఈ మార్పులు చేశారు కదా, అదేమి ఆ శాస్త్రం ఈ శాస్త్రం అని చెప్పి ఆపేలేదుగా, చేసుకున్నారుగా. అంటే ఇక్కడ ఏంటంటే కాలానుగుణంగా మార్పులు తప్పవు. ఎందుకంటే తిరుమలలో శ్రీవారు తన దగ్గరకు వచ్చే భక్తులు ఆనందంగా సంతోషంగా ఉండి హాయిగా ఇంటికి వెళ్ళాలి, తనను తనివి తీరా చూసుకొని తన మొక్కులేవో చెప్పుకొని కష్టాలేవో చెప్పుకొని ఇంటికి హాయిగా వెళ్ళాలి అనే కదా స్వామివారు కోరుకుంటారు. అంతేగాని నా దగ్గరకు వచ్చే భక్తులంతా నానా ఇబ్బందులు పడాలి, క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండాలి, ఇలా తొక్కిసలాటల్లో గాయాలు పాలవ్వాలి అని స్వామి అయితే కోరుకోరుగా. మరి స్వామిని అందరికీ ఆనందంగా చూపించాల్సిన అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ మార్పులు చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఒకేసారి స్వామిని 100 మంది చూసేలాగా చేయొచ్చు కదా. క్యూ లైన్లో గంటల తరబడి జనాన్ని వెయిట్ చేయించే పరిస్థితి ఎందుకు? అందరూ స్వామిని చూసేలాగా ఉంటే ఎక్కువ మంది, అప్పుడు ఇంతమంది క్యూ లైన్లో గంటలు రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, తొక్కేసలాడే పరిస్థితులు రావు, ఒకేసారి ఇంత ఫ్లోటింగ్ అయ్యే పరిస్థితి ఉండదు. దానివల్ల స్వామికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏమీ తగ్గదు. ఎందుకంటే తిరుమలలో స్వామి కలియుగ దైవం. ఇక స్వామిని చూడడానికి ఎవరైనా ఎన్నిసార్లైనా వస్తూనే ఉంటారు. కానీ కాలానుగుణంగా మార్పులు చేసుకోవడం అనేది మనం చేయాల్సిన పని. ఆ టెంపుల్లో చిన్న చిన్న మార్పులు చేసినంత మాత్రాన స్వామికి ఉండే ప్రాశస్త్యం కానీ తిరుమలకుండే ఆ గొప్పతనం కానీ అవేవి తగ్గవు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు 6 చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యులు? ఇదైతే స్వామివారు అయితే ఇది కోరుకోరు. నా దగ్గరకు వచ్చే భక్తులు చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? ఖచ్చితంగా స్వామివారు కోరుకోరు కదా. మరి స్వామివారు కోరుకోని వాడి పరిస్థితులను భక్తులకు కల్పించడం ఎందుకు? అలాంటి పరిస్థితులు ఎందుకు కల్పించాలి? స్వామివారు ఏం కోరుకుంటారు? తన దగ్గరకు వచ్చే భక్తులు ఆనందంగా వెళ్ళాలని కోరుకుంటారు. మరి అట్లాంటి పరిస్థితులు భక్తులకు కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా. అలా ఎందుకు చేయరు అంటున్నా. శతాబ్దాలుగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని నేను అనట్లా, దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ పరిస్థితి ఉంది. దీన్ని మార్చుకొని కాలానుగుణంగా ఇప్పుడున్న టెక్నాలజీని పెంచుకుంటూ స్వామిని ఎక్కువ మంది ఒకేసారి ఎక్కువసేపు చూసేలా ఏర్పాట్లు చేస్తే ఈ ఫ్లోటింగ్ని ఈ స్థాయిలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం. సరే, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నాకు ఏం శాస్త్రాలు తెలియదు కాబట్టి నేను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా అనే అభిప్రాయం కూడా కొంతమందికి ఉండొచ్చు.
కానీ నా ఉద్దేశం ఏంటంటే భక్తులు చనిపోవడం కంటే ఆనందంగా స్వామివారిని చూసి వెళ్ళడం సరైనది అనేది నా అభిప్రాయం. ఓకే.